ఈరోజు ఈకేటీఎస్లో మరొక పాఠం. ఇప్పుడు గ్రహాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ గ్రహాలు కారకత్వాలు. రవి ఆత్మకారకుడు కొందరికి అవుతాడు. అసలు ఒక జాతక చక్రం చూసేటప్పటికి అన్నిటిలోకి ఎక్కువ హయ్యర్ డిగ్రీలో ఏ ప్లానెట్ అయితే ఉంటుందో దాన్నే ఆత్మకారకుడు అంటారు. సాధారణంగా రవిని పితృకారకుడు అని, చంద్రుడిని మాతృకారకుడు అని అంటారు. ఇది చాలా వరకు 99% కరెక్ట్ అని మనం చెప్పచ్చు. నిజమా అనుకునేదాన్ని. కానీ 2016, 17 బుధుల్లో చంద్రుడు వచ్చినప్పుడు నా తల్లిగారు నేను భౌతికంగా విడిపోయాం. అప్పుడు ఖచ్చితంగా నమ్మాను. నిజానికి వాస్తవంలో నాకు కన్యాలగ్నం 4వ స్థానాధిపతి గురుడు మాతృకారకుడు వచ్చి శత్రురాశిలో పడ్డాడు. కానీ తల్లి కూతురు విడిపోవడం అనేది మాత్రం 2016 ఆగస్టులో జరిగింది. అది మాతృకారకుడు రవి. బుధుడిలో చంద్రుడు ఇలా తెలుసు. ఇది మాతృకారకుడు అని నమ్మవలసిన అగత్యం అనేది నాకు ఏర్పడింది. ఆ జీవితంలో సంఘటన ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఖచ్చితంగా నమ్మి తీరవలసిన అవసరం అనేది ఏర్పడింది అన్నమాట. అయితే రవి మాతృకారకుడు, చంద్రుడు మాతృకారకుడు, రవి పితృకారకుడు. ఈ మాత్రం కంపల్సరీ. నెక్స్ట్ అంచేత ఒకవేళ రవి నీచపడితే ఏమవుతుంది? శత్రురాశుల్లో ఉంటే తండ్రి పిల్లల మధ్య దెబ్బలాట్లు వచ్చి కొట్టుకుని విడిపోతూ ఉంటారనమాట. తండ్రి వల్ల ఏ విధమైన సహకారాలు లభించవన్నమాట. అప్పుడు అలా జరుగుతుంది. అది ఆ విధంగా ఉంటుంది. తండ్రి వృశ్చిక రాశిలో, మేషరాశిలో ఇలా ఉన్నప్పుడు ఆ రాశులు తండ్రికి మంచిదే. కానీ ఆ యొక్క జాతకుడికి తండ్రి స్థానాధిపతి వచ్చేటప్పటికి తీవ్ర మనస్తాపము, ఏ ఒక్క విషయంలో కూడా అనుకూలం అనేది ఉండదు. అదే చంద్రుడు నీచపడితే తల్లి నుంచి ఉండదు. ఒక్కోసారి తల్లి మరణిస్తూ కూడా ఉంటుంది పుట్టుకతోటే కొందరికి. అలాంటి వాళ్ళు చంద్రుడు నీచపట్టినటువంటి గ్రహాలని చెప్పచ్చు. ఈ విధంగా ఏదైనా ఒక గ్రహాన్ని గురించి మనం చెప్పాలి అంటే వ్యక్తిగత జ్యోతిష్యము అనేది పూర్తిగా వ్యక్తిగతమే. కానీ సంఘాలు నీకు ఇదే అయిపోతుంది అదే అయిపోతుందని చెప్పడానికి ఏమీ ఉండదు. నోటుకు వచ్చినట్టు చెప్పొద్దు. సామూహికం కాదు. ఒకే రాశిలో పుట్టిన అందరి జీవితాలు ఒకేలా ఉండవు. కాబట్టి అలా వ్యక్తిగతంగా జాతకాన్ని పరిశీలిస్తే మనం పుట్టిన నుంచి 100 సంవత్సరాలు ఎక్కడెక్కడ నివసిస్తాం, ఎక్కడ జీవిస్తాం, ఏమేం పనులు చేసుకు బతుకుతాము అని చెప్పడానికి జ్యోతిష్యాన్ని వ్యక్తిగత జాతకం అనే మనం చెప్పుకుంటాం. ఇది నమ్మని వాళ్ళు ఏవో వివాహ తప్పులు చేసి అబద్ధాలు ఆడేస్తారు. వ్యక్తిగతంగా నిజాలు, కష్టాలు, భరించలేని కష్టాలు వచ్చినప్పుడు చచ్చినట్టు జ్యోతిష్కుడి దగ్గర పరిగెడుతున్నారు. మరి లేదుగా జ్యోతిష్యం ఎందుకు వస్తున్నారు? అలా వచ్చారు కదా అని ఏ జ్యోతిష్కుడు కూడా హేళన చేసి కన్నీరు కార్పించకూడదు. నీకు కష్టాలు భలే జరిగాయి అనకూడదు. కోపం, ఉగ్రం, ఆవేశము అనేది ఈ జ్యోతిష్కులకి ఉండకూడదు. ఫస్ట్ పాయింట్ మెయిన్. తర్వాత ఇక్కడ అన్ని రాశులు ఉన్నాయి. ఈ జన్మరాశిని బట్టి రాశి అధిపతి అంటాం కదా. అదే ఈ చెప్పడాల్లో కొంచెం ఒక్కోసారి కన్ఫ్యూజ్ అనేది వస్తూ ఉంటుంది ఎవరికైనా. శత్రు గ్రహ దృష్టి, మిత్ర గ్రహ దృష్టి అనేది కూడా ఉంటుంది. ఒక్కోసారి నీచరాశిలో ఉండి ఉచ్చరాశిని చూస్తూ ఉంటాడు సప్తమ దృష్టితో. ఫర్ ఎగ్జాంపుల్ కర్కాటకంలో కుజుడు మకరాన్ని చూస్తాడు. అలాగే చంద్రుడు వృషభాన్ని చూస్తాడు. చూడండి, అలాంటప్పుడు అనుకూలం చెప్పాలా వ్యతిరేకం చెప్పాలా అన్నది కూడా ఒక ప్రశ్నే ఉంటుంది జ్యోతిష్యంలో. ఇదేమి అందరూ చెప్పినట్టు వేగంగా ఈజీగా అందరికీ వచ్చేది మాత్రం ఈ జ్యోతిష్ శాస్త్రం, కవిత్వం, న్యాయశాస్త్రం ఇవన్నీ ఎవరికి ఊరికే మాత్రం రాదు. ఎంతో పూర్వజన్మ పుణ్యం చేసుకున్న వాళ్ళకే ఈ చదువులు అనేవి వస్తాయి. డబ్బు అనేది ఎవరికైనా రావచ్చు. చదువు అనేది మాత్రం అందరికీ రాదు. చదువుకున్న వాళ్ళు అవమానపడ్డారంటే అవమానం చేసిన వాళ్ళు కూడా దాని యొక్క ఫలితాలను అనుభవిస్తూనే ఉంటారు. అది జ్యోతిష్య మార్గం కాదు. ఆ సమయంలో ఆ గ్రహం వచ్చినప్పుడు ఆ ప్లేస్లో ఓ చోట గౌరవించబడి అదే చోట్ల మనకి అవమానాలు జరుగుతున్నాయంటే దాన్నే నీచభంగ రాజయోగము, రాజభంగ నీచయోగము అని 2 చెప్పాం కదా. వీణాయోగము, సరస్వతి యోగము, అలా కేముద్రమ యోగం, ఇవన్నీ కూడా మనం గతంలో చెప్పుకున్నాము. అసలు జ్యోతిష్యం అనేది నమ్మకూడదు అని అనుకున్న నేను కూడా నా కన్న తల్లిని చూసిన తరువాత జ్యోతిష్ శాస్త్రం కన్నా గొప్పది అసలు ఏ చదువు కాదు అనే భావన కూడా ఆమె చెప్పిన అన్ని సంఘటనలు నా జీవితంలో జరగడంతో ఈ జ్యోతిష్ శాస్త్రం పట్ల ఆసక్తి అనేది ఏర్పడి నేను చదువుకున్నాను.
చదువుకున్నాను ఎంతవరకైనా 99% నేను నీతి నిజాయితీ రుజుమార్గంలో ఉంటాను తప్ప పక్క వాళ్ళు అవి పెట్టేయాలి ఇవి పెట్టాలి లేఖితనం వెకిలితనం ఏది నా మనసుకి ఆత్మకి ఉండదు. నా మొహం చూసి అపార్థం చేసుకున్న వాళ్ళు ఎవరిని నేను పట్టించుకోని అవసరం లేదు. మొహం చూసి కాదు విలువ అనేది మనిషి సంస్కారాలు ఈ రోజుల్లో ధనం మూలం ఇదం జాగ్రత్త ఎప్పుడూ ఉంది. కానీ ఈ రోజుల్లో అది కొంచెం కలియుగంలో మానవతా విలువలు అనేవి కాస్త తక్కువగా ఉంటాయి. అంచేతే ధనం ఆడిస్తున్న ఆటల్లో మనుషులు పిచ్చివాళ్ళు అయిపోతున్నారు, మంచివాళ్ళు అయిపోతున్నారు. ధనం చేసే విచిత్రాలే. ఇప్పుడు మనం ఏం బాధపడక్కల. డబ్బు ఉంటే గౌరవం, డబ్బు మన చేతిలో ఎంత డబ్బు ఉంటే అంత గౌరవం దక్కుతుంది. ఇదేంటంటే కొంతమంది మూర్ఖులు జీవితాలని పక్క వాళ్ళ చేతుల్లో పెడుతూ ఉంటారు. తెలివైన వాళ్ళు వాళ్ళ జీవితాన్ని పక్క వాళ్ళు పాడు చేసినప్పటికీ, మోసాలు జరిగినప్పటికీ వాళ్ళే బాగు చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ మనం బాగు చేసుకోవడం సెల్ఫ్ మేడ్ సెల్ఫ్ ఇండస్ట్రీ అనేది ప్రతి మనిషి నేర్చుకోవాల్సినటువంటి నిజం. ఎవరు కూడా ఉండరు. సాధారణంగా ఈ ఒంటరిగా మిగిలిపోయే వాళ్ళందరూ మకర కుంభరాశులు శనిగ్రహ వ్యక్తులు అని చెప్పచ్చు. వీళ్ళ చుట్టూ ఎంత కుటుంబం ఉన్నప్పటికీ కూడా ఎవ్వరూ కూడా వీళ్ళ మనసులో మంచి స్థానాన్ని సంపాదించలేరు. చికాకులు, వ్యతిరేకతలు, ఆలస్యం, ఆశాభంగాలు వీటన్నిటికీ కారణం కూడా శనిగ్రహము. అన్ని గ్రహాల్లోకి శని మందగమనుడు, మాందీ గ్రహము అని కూడా దీన్ని అంటారనమాట. కొన్ని అన్నీ మంచి పాయింట్లే చెప్పడానికి చూస్తాం. ఇది ఎందుకంటే ఈకేటీఎస్ అన్నాను, టీచింగు అన్నాను, బోధన అన్నాను. అందులో వ్యతిరేకతలు అనుకూలతలు అన్నీ కూడా ఉంటాయి. దాన్ని విశ్లేషణ చేయడం జ్యోతిష్ శాస్త్రం అన్నమాట. అలాగే ఒకవేళ ఇది జన్మరాశిని బట్టి ఏ స్థానం ఏ గ్రహం జన్మ లగ్నాన్ని బట్టి జన్మరాశిని బట్టి కూడా ఫలితాలు అనేవి పరిశీలించాలి. అసలు ఒక జ్యోతిష్టి జాతక చక్రం ఫలితం చెప్పాలి అంటే మాత్రం ఒక వ్యక్తి మీ దగ్గర చక్రం పట్టుకొచ్చినప్పుడు అది వ్యక్తిగతంగా ప్రస్తుతం నడుస్తున్నటువంటి జాతక గ్రహాలు, ఆ వ్యక్తిగత జాతకం, గోచారం అనేది ఈ మూడు పట్టుకుని వ్యక్తిగత గ్రహాలను బట్టి క్యాలిక్యులేట్ చేస్తూ హయ్యర్ డిగ్రీస్ ఉన్న గ్రహాలు చేసేటువంటి వ్యతిరేకతలు కానీ అనుకూలత ఖచ్చితంగా కనిపెట్టడమే జ్యోతిష్ శాస్త్రానికి ఒక ప్రావీణ్యంగా మనం చెప్పవచ్చు అన్నమాట. ఇంకా ప్రస్తుతం సరే ఇంకేం చెప్పాలన్నా 56 ఇంట్లో సమస్యలు నిప్పుల కొండలా ఉన్నప్పుడు ఎవరు ఏ పని చేయలేని పరిస్థితులే ఉంటాయి. వీటిని అధిగమించాలి. మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా వ్యతిరేకతలే ఉంటాయి. అంతే డబ్బున్న వాళ్ళందరూ మంచివాళ్ళు, డబ్బు లేని వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అని అనడానికి ఉండదు. ఈ రోజుల్లో కార్ల్ మార్క్స్ లాగా పెట్టుబడిదారీ విధానం ఏమీ లేదు. ఈ రోజుల్లో మంచి మర్యాద, మనసు ఇవే తప్ప ఇంకేమీ గౌరవనీయం కాదు. మాట తీరే ముఖ్యం ముందు జాతకాలకి.